ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓం శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణే వాసరాపీఠ నిలయే సరస్వతీ నమోస్తుతే. శ్రీ జ్ఞాన సరస్వతీ దేవ్యే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. సూర్యాది నవానాం గ్రహాణాం దేవతాయే నమో నమః. అశ్విన్యాది రేవతీ నక్షత్ర దేవతాభ్యో నమః. మేషాది మీనరాశ్యాది దేవతామూర్తయే నమో నమః. సర్వే జనాః సుఖినో భవంతు. మరి ఈ ప్రసార మాధ్యమాల ద్వారా సమస్త జనులందరూ కూడా ఈ విశ్వ ప్రపంచంలో ప్రతిరోజు జరిగేటటువంటి దిన ఫలితాలు కానివ్వండి, వారం వారం చంద్రుడి యొక్క గమనం ద్వారా ఆయన సంచరించేటటువంటి రాశుల ద్వారా కలిగేటటువంటి వార ఫలాలు కానివ్వండి, అట్లాగే సంవత్సరం మొత్తం కూడా గురుడు, శని, రాహువు, కేతువు ఈ గ్రహాల వలన కలిగేటటువంటి ప్రయోజనాలు, ఫలితాలు కానివ్వండి, అలాగే మనం ప్రతి నెలా కూడా సూర్య సంక్రమణం అంటే రవి సంవత్సరంలో నెలకి ఒక్కొక్క రాశిని పరిభ్రమిస్తూ మేషరాశి నుంచి ద్వాదశ రాశుల్లో చివరిదైనటువంటి మీనరాశి పర్యంతం ఆయన సంచరించేటటువంటి కాలగమనాన్ని బట్టి, అట్లాగే ఆయనతో పాటుగా ఆయనకి దగ్గరగా అనుసంధానంగా ఉన్నటువంటి బుధుడు, శుక్రుడు, తదుపరి నెలన్నర ఇప్పుడైతే ప్రజెంట్ కుజుడు దాదాపుగా మరి 6 నెలలు 8 నెలలు స్తంభించి వక్రీగమన స్థితి, నీచ స్థితి, చాలా ఘోరమైనటువంటి పరిస్థితులలో కుజుడు. మరి ముఖ్యంగా రవి, బుధ, శుక్ర, కుజ ఈ యొక్క గ్రహాల వలన మాస ఫలితాలని మనం ప్రతి రవి సంక్రమణ దినాలలో తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ నెల అంటే ఫిబ్రవరి 12వ తేదీ అర్ధరాత్రి తర్వాత సూర్య మహానుభావుడు సూర్యనారాయణమూర్తి మనకి కుంభ రాశిలోకి ధనిష్ఠా నక్షత్రం 3వ పాదంలో ఉన్నప్పుడు కుంభంలోకి సంచరిస్తున్నాడు. మరి అలాగే బుధుడు ఇప్పటి వరకు రవితో కలిసి సత్సమానంగా మకర రాశిలో ప్రయాణం చేసినటువంటి బుధుడు అంతకు ముందు రోజు 11వ తేదీనే అంటే ఫిబ్రవరి 11వ తేదీనే రవి కన్నా ముందుగానే మరి ఈ యొక్క బుధుడు కుంభరాశిలో ప్రవేశం కావించాడు. అలాగే శుక్రుడు కొన్ని రోజులుగా రాహుతో కలిసి మీనరాశిలో చక్కగా ఉచ్చస్థితిని పొంది ఎన్నో రకాలైనటువంటి అనుకూలతలు కలుగజేస్తున్నారు. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క ద్వాదశ రాశుల్లో అంతరిక్షంలో గ్రహాలన్నీ కూడా చక్కగా వారి యొక్క కక్షలలో పరిభ్రమిస్తూ వారి యొక్క దివ్య కిరణాల చేత మనందరినీ పరిపాలిస్తూ ఎన్నో ఇబ్బందులని అట్లాగే కష్ట నష్టాలని చవిచూపిస్తూ కొంతమందికి మరి జన్మజాతకరీత్యా వారి యొక్క పూర్వజన్మ కర్మానుసారం వారి యొక్క దశలు అంతర్దశలను బట్టి జాతకంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి కొంతమందికి మంచి శుభకార్యాలు, ఈవెంట్స్ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఈ గ్రహాలు కలుగజేస్తున్నాయి. ఏదేమైనప్పటికీ గోచార రాశి చక్రం ద్వారా గ్రహాల యొక్క అన్వేషణ, గ్రహాల యొక్క చలనము చాలా దివ్యప్రదమైనటువంటి సంకేతాలని మానవులకు ప్రసాదిస్తూ మనల్ని ఆనందపెట్టేటటువంటి పరిస్థితి, ఒక్కోసారి విషాదకరమైనటువంటి పరిస్థితులు మనకి కనిపిస్తూ ఉంటాయి. అయితే మనకున్నటువంటి ఆత్మ బలం, ఆత్మస్థైర్యం, ఆత్మ నిగ్రహత, అట్లాగే మానసిక బలం, ఈ మానసిక బలం ముఖ్యంగా మనం నిత్యము చేసేటటువంటి సనాతన ధర్మంలో పుట్టి సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ నిత్యము దైవారాధన చేసేటటువంటి వారికి మానసిక బలం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ మానసిక బలంతో, ఆత్మస్థైర్యంతో ఎంతోమందికి వారు దిశానిర్దేశం చేస్తూ ధైర్యాన్ని ప్రసాదిస్తూ ఉంటారు. కాబట్టి ఆ చంద్రబలం ద్వారా ఏ రాశుల వారికి ఏ నక్షత్రాలు ఆ రాశుల్లో పొదగబడి ఉంటాయో ఆ రాశుల వారికి మరి ఈ యొక్క రవ్యాది గ్రహాలు కలుగజేసేటటువంటి విశేషమైనటువంటి ఫలితాలు ఏమిటి, వాటి వలన కలిగేటటువంటి ఇబ్బందులు ఏమిటి,
వాటికి ఎవరు ఏ విధమైనటువంటి మరి కొన్ని ఆచరణ పద్ధతిలో రెమెడీస్ చేసుకోవాలి, పరిష్కారాలు చేసుకోవాలి అనేటటువంటి విషయాన్ని మరి మనందరం కూడా చర్చించుకుంటే, ఈ యొక్క కుంభ సంక్రమణ కాలంలో రవి, శని మరియు బుధుడు ఈ 3 గ్రహాలు కూడా కుంభరాశిలో విశేషంగా, అంటే బుధ శనులు మిత్రులైనప్పటికీ రవి శనికి తండ్రి అయి శత్రువై, అట్లాగే రవి బుధులు మిత్రులై, ఇలా ఎన్నో విధాలైనటువంటి ఎన్నో రకాలైనటువంటి ఈవెంట్స్కి ఈ కుంభరాశి యాక్చువల్లీ మనకి సేవకాపూర్వమైనటువంటి రాశి, స్థిర రాశి, అందులో వాయుతత్వపు రాశి కూడా అవటం చేత శనికి అది చాలా ఉన్నతమైనటువంటి స్థితి కలిగినటువంటి రాశి కాబట్టి మరి ఆయన శుభ నక్షత్రమైనటువంటి పూర్వభాద్ర నక్షత్రంలో ఉండి శుభయోగ కారకుడిగా ఉండటం, మరి ఈ రవి బుధ శనులు 3 గ్రహాలు కుంభరాశిలో చేసేటటువంటి విన్యాసాలు కానివ్వండి, అట్లాగే 2 గ్రహాలు శుక్రరాహువులు మీనరాశి జలరాశిలో అవి చేసేటటువంటి ఎన్నో రకాల విన్యాసాలు, అట్లాగే ఈ శుక్రుడు మనకి ఈ మార్చి 2వ తేదీన వక్రత్వం చెందుతున్నాడు. దీన్నే మనం శుక్రమూఢమి అని కూడా అంటారు. ఈయన దాదాపుగా ఏప్రిల్ 13వ తేదీ వరకు 18వ తేదీ వరకు మనకి ఈ మూఢాన్ని కలిగి ఉండి కొన్ని శుభకార్యాలకి ఆటంకాన్ని కలుగజేసేటటువంటి పరిస్థితులు, ముఖ్యంగా గృహప్రవేశాలు, వివాహాలు, వీటికి సంబంధించి కొన్ని అవరోధాలు కూడా మనకి శుక్రమూఢం వల్ల కలిగే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ మొన్న 4వ తేదీ అనగా ఫిబ్రవరి 4వ తేదీన గురుడు 4 నెలలుగా ఆయన వృషభ రాశిలో ధనస్థానంలో వృషభ రాశిలో ధనకారకుడైనటువంటి గురుడు చంద్రుడి యొక్క నక్షత్రంలో చారజలుపుతూ వక్రత్వ స్థితిలో ఉండి ఎన్నో ఆర్థికపరమైనటువంటి సమస్యలు, దేశము విదేశాల పరంగా, అట్లాగే విదేశాలలో చదువుకునేటటువంటి విద్యార్థులకి ఆర్థికంగా కటకటలాడిస్తూ ఎన్నో ఇబ్బందులను కలిగజేసేటటువంటి ఈ గురుడు తన యొక్క విశేషమైనటువంటి దృష్టులతో, అట్లాగే ఆ గురుడు ఉన్నటువంటి చంద్ర నక్షత్రం ద్వారా ఈ చదువుకునే విద్యార్థులకి ఆర్థికపరమైనటువంటి సమస్యలు తొలగిపోయి చక్కటి విద్యా ప్రదాతగా ఆయన వారిని రక్షించేటటువంటి బాధ్యత స్వీకరిస్తున్నాడని మనం చెప్పుకోవచ్చు. ఓకే, విదేశాలలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, కానీ ఇది మహత్తరమైనటువంటి ఇబ్బందులు ఏమీ లేకుండా మహత్తరంగా ఈ గురుడు వారిని రక్షిస్తాడు. వారి యొక్క ఉన్నత విద్యాభ్యాసాలకు ఇబ్బంది లేకుండా, ధనానికి ఇబ్బంది లేకుండా ఆ గురుడు వారిని రక్షిస్తాడని మనం అనుకోవాలి. అట్లాగే కుజుడు తన యొక్క వక్రత్వాన్ని ఫిబ్రవరి 24వ తేదీ నుండి కూడా చక్కగా పోగొట్టుకుంటున్నాడు. మిథున రాశిలో రుజుమార్గంలో ఫిబ్రవరి 24వ తేదీ నుండి చక్కగా సంచరిస్తూ కొన్ని రాశుల వారికి ఇప్పటి వరకు ఏదైనా చెప్పినటువంటి విశేషాల పరంగా వారికి నెగిటివ్ వచ్చినా, కొంతమందికి పాజిటివ్ వచ్చినా అవి మరలా తిరగబడి కొంతమందికి పాజిటివ్ నెగిటివ్ అవుతుంది, నెగిటివ్ పాజిటివ్ అవుతుంది. ఎందుకంటే ఒక పాపగ్రహం వక్రత్వం పొందటం ద్వారా ఎన్నో రకాలైనటువంటి అగాధాలు, ఇబ్బందులు కలుగుతాయి. అది పాపగ్రహమైనటువంటి కుజుడు కాబట్టి, మరి శుభగ్రహమైనటువంటి గురుడు వక్రత్వం వదిలిపోయింది కాబట్టి చక్కటి ఆర్థికపరమైనటువంటి విశేష లాభాదులు కలుగజేస్తాడు కొన్ని రాశుల వారికి. కాబట్టి మరి మేషరాశి నుంచి ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి, ఏ విధమైనటువంటి శుభ సూచికాలు జరుగుతాయి అనేటటువంటి విషయానుసారము ఈ యొక్క కుంభ సంక్రమణ మాసంలో అనగా ఫిబ్రవరి 12వ తేదీ నుండి మార్చి 13వ తేదీ వరకు ఏ రాశుల వారికి, మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ యొక్క సంక్రమణ కాలము వలన రవి, బుధ, శుక్ర, కుజ, అట్లాగే గురుడు, శని, రాహుకేతువులు ఈ నవగ్రహాల వలన కలిగేటటువంటి మ్యూచువల్ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మరి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అట్లాగే మనకు ఉన్నటువంటి రుణాలలో గురు రుణం అనేటటువంటిది చాలా విశేషమైనటువంటిది. ఎవరైనా సరే ఈ యొక్క మాధ్యమాల ద్వారా మీ యొక్క రాశుల యొక్క వివరాలను తెలుసుకొని సంతోషాన్ని, అట్లాగే కొన్ని సంతోషాన్ని పడండి. కొన్ని ఇబ్బందికరమైనటువంటి మానసిక ఇబ్బందులు కలిగినట్లయితే దైవ ధ్యానం ద్వారా అవి రూపుమాపుకోండి. ఇవి ప్రతి నెలా మారుతూ ఉంటాయి కాబట్టి ఇవాళ ఉన్న సమస్య రేపు ఉండకపోవచ్చు. కాబట్టి ఒకవేళ ఎవరినైనా గురువుల్ని కనుక సంప్రదించాలనుకుంటే వారి యొక్క వ్యక్తిగత జాతకం, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నవాళ్ళు, అది కూడా
ఈ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలన్నా గ్రహాల యొక్క అనుకూలత ఉండాలి. స్పెషల్ ఈవెంట్స్ ఉన్నవారు అంటే వివాహం కానీ, ఉద్యోగం, విద్యార్జన, లేకపోతే ధనపరంగా ఇబ్బందులు, కోర్టు వ్యవహారాలు, ఇట్లా ఏదైనా స్పెషల్ ఈవెంట్స్ ఉంటే అది జాతక చక్రం ద్వారానే ఎక్కువగా ఫలితాలని చూపిస్తుంది. కాబట్టి అప్పుడు గురువుని సంప్రదించి మరి వారి యొక్క జ్ఞానాన్ని మీకు ప్రబోధిస్తారు. ఎంతోమంది గురువులు ప్రసార మాధ్యమాల ద్వారా వారి యొక్క బుద్ధిని, చేతనత్వం ద్వారా జ్ఞానాన్ని కొన్ని లక్షల మందికి, కోట్ల మందికి ధారపోస్తున్నారు. మరి వారితో ఎవరో కొంతమంది సంప్రదించినప్పుడు వారు తీసుకునేటటువంటి దక్షిణ తాంబూలాదులను కూడా మీరు చక్కగా ఇచ్చి మీ యొక్క పర్సనల్ వ్యక్తిత్వ జాతకాన్ని తెలుసుకొని ఆనందమయ జీవితం వైపు మీరు వెళ్ళవలసిందిగా నేను కోరుకుంటున్నాను. కాబట్టి ఈ కుంభ సంక్రమణం వలన మేషాది రాశుల వారికి ఏ ఫలితాలు కలుగుతాయో మరి ఇప్పుడు తెలుసుకుందాం. మిథున రాశి. ఈ రాశి వారికి ఫిబ్రవరి 12వ తేదీ నుండి మార్చి 13వ తేదీ వరకు గోచార ఫలితములు ఏ గ్రహాల వలన ఏ విధంగా ఉంటాయి, సూర్య సంక్రమణం ద్వారా ముఖ్యంగా సూర్యుడు ఈ రాశి వారికి 9వ స్థానంలో శనితో బుధుడితో కలిసి ఉండడం ద్వారా వీరు వ్యాపారపరంగా ఎవరితోనైతే మాట్లాడతారో వారి నుంచి కొంత అపవాదులు, ఇబ్బందులు, అట్లాగే వీరు మాట్లాడినటువంటి మాటలు అంటే వీరు తెలివిగా మాట్లాడాను అని వీరు అనుకోవడంలో తప్పులేదు. కానీ అవతల వ్యక్తుల ద్వారా వీరికి కొంత సమయ ఆలస్యం కలుగుతుంది నిర్ణయాలు తీసుకోవటంలో. వీరు మాట్లాడితే అవతల వ్యక్తులు కొంత వీరిని కించపరిచేట్టుగా మాట్లాడటం, వీరికి కొంత ఆత్మ న్యూనతాభావం కలగటం, దాని ద్వారా వీరు చేసేటటువంటి వ్యాపారాదుల్లో వారితో ఐకమత్యం అనేటటువంటి కొంత తగ్గటం ద్వారా ఆర్థికపరమైనటువంటి లావాదేవీలలో కొంత సంయమనం అనేటటువంటి తప్పుతుంది. దాని ద్వారా అవతల వ్యక్తులకి వీరికి కొంత భావోద్వేగము కలిగి ఒకరికొకరు మాట పెంచుకుంటూ తము చేసేటటువంటి వ్యాపార పరిస్థితులు, ముఖ్యంగా ఉద్యోగ విషయాలలో కూడా వృత్తి వ్యాపారాదుల్లో, ఉద్యోగాలలో ఈ రకమైనటువంటి సమస్యలు కలగటానికి అవకాశాలు ఈ నెల చక్కగా కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు బంధుమిత్రాదులతో కానీ, నూతన వ్యక్తులతో కానీ, ముఖ్యంగా ఏదైనా మీరు దూర ప్రయాణాలు చేసేటప్పుడు అది ఏరోప్లేన్స్లో కానివ్వండి, లేకపోతే రైల్స్లో కానివ్వండి, ఇట్లా ఎక్కడ ప్రయాణం చేసేటప్పుడైనా సరే అవతల వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కొంత ఆచితూచి తెలివిగా సంస్కరించుకొని అవతల వ్యక్తులతో మాట్లాడండి. వ్యాపార విషయాలు చర్చించేటప్పుడు కానీ, మీ వృత్తి ఉద్యోగాలు చర్చించేటప్పుడు కానీ అవతల వ్యక్తులతో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే ఆలోచించి మాట్లాడండి. ఎందుకంటే మీ యొక్క వ్యాపారంలో కానీ, వృత్తి ఉద్యోగాలలో ఉన్నటువంటి అంతర్గత విషయాలు వాళ్ళతో చర్చిస్తే మటుకు వారి ద్వారా మీకు బ్లాక్మెయిలింగ్స్ కానీ, లేకపోతే వారి వలన మీకు కొన్ని ఇబ్బందులు కానీ తలెత్తడానికి అవకాశం ఉంటాయి. ముఖ్యంగా మిథున రాశి వారికి సూర్యుడు అంటే తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో ఆకస్మికంగా కొన్ని ఇబ్బందులు రావటం, అంటే మోకాల నొప్పులు కానివ్వండి, లేకపోతే జీర్ణకోశ సంబంధమైనటువంటి వ్యాధులు ఇంకొంచెం ఎక్కువ కావటం, లేకపోతే దీర్ఘకాలిక రోగాలు ఏవైతే ఉన్నాయో అంటే టైఫాయిడ్ జ్వరాలు కానివ్వండి, అవి ఎవరైనా అనుభవిస్తూ ఉన్నట్లయితే కనుక, లేకపోతే నరాలకు సంబంధించినటువంటి సమస్యలు వృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది. కొంత వారు దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి సరైనటువంటి ఔషధాలని, సరైనటువంటి ట్రీట్మెంట్ని తీసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. అట్లాగే అనస్థీషియా తీసుకునేటప్పుడు అంటే ఏదైనా ఆపరేషన్స్ జరిగే సమయంలో అనస్థీషియా తీసుకునేటప్పుడు కూడా 1-2 సార్లు డాక్టర్ని సంప్రదించి తగు మోతాదు ఇవ్వమని అడగటం కంపల్సరీ మీరు జాగ్రత్త తీసుకోవాలి. తండ్రి యొక్క ఆరోగ్యం పట్ల మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క సూర్య భగవానుడు ఏ గ్రహమైనా సరే నక్షత్రానుసారంగా తమ ఇచ్చే ఫలితాలు ఉంటాయి. మరి సూర్యుడు రవి నక్షత్రంలో వచ్చినప్పుడు అంటే ఈ నెలలో ఆయన 3 నక్షత్రాలు మారుతారు. ఆ నక్షత్రాలు మారినప్పుడు వీరికి వైద్యాలయాలలో ఆర్థికపరమైనటువంటి కొన్ని నష్టాలు, వారు మాట్లాడే మాటల్లో కొన్ని అప్రయత్నకంగా కలిగేటటువంటి ద్వేషాలు కలగడానికి అవకాశం ఉంటుంది, గొడవలు జరగడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మిథున రాశి వారికి మరి వక్రత్వంలో ఉన్నటువంటి కుజుడు ఈ నెల
24 వరకు కూడా ఎన్నో ఇబ్బందులు కలుగజేస్తాడు. తర్వాత కూడా మాట్లాడే మాటలు కూడా ఇంకా ఇబ్బందులు కలిగజేసే అవకాశం ఉంటుంది. బంధువుల విషయంలో తగు జాగ్రత్త తీసుకోవాలి. అనవసరమైనటువంటి మాటలు చర్చించటం వృధా. అట్లాగే మీ దగ్గర ఏదైనా కనుక వాహనాలు ఉన్నట్లయితే ఆ వాహనాలకు సంబంధించి అధికమైనటువంటి ఖర్చు కనబడుతోంది. ఏదైనా ఆహ్లాదంగా బయటికి వెళ్దాము, సరదాగా సంతోషంగా భార్యతో బయటికి వెళ్దాము అనుకున్నప్పుడు ఈ యొక్క యాంత్రిక అంటే మీ దగ్గర ఎంత పెద్ద కారైనా ఉండనివ్వండి, లేకపోతే వెహికల్ అయినా కానివ్వండి, ఏ వెహికల్ ద్వారానైనా సరే యాంత్రికపరమైనటువంటి సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి నిరుత్సాహానికి గురి చేస్తాయి. అసౌకర్యాన్ని కలుగజేసే అవకాశాలు కొన్ని రోజులు వారికి తారసపడే అవకాశాలు ఉంటాయి. అట్లాగే సాధ్యమైనంత వరకు ప్రేమికుల విషయంలో కొంత అప్రశాంతత కనపడే అవకాశం కలుగుతోంది. ఒకరి మీద ఒకరికి భావోద్వేగాలు నశించి కొంత ఇబ్బందులు ఎదురవటానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మార్చి 2 వరకు వీరు మాట్లాడుకునేటప్పుడు కొంత ఆచితూచి మాట్లాడండి. అనవసరమైనటువంటి ఊహల్లోకి వెళ్ళి రేపు మనం ఆ వృత్తిలో డబ్బు సంపాదిద్దాం, లేకపోతే పెళ్ళైన తర్వాత ఇక్కడికి విహారానికి వెళ్దాం దూర ప్రదేశాలకి, లేకపోతే పెళ్లి కాకముందే మనం ఎక్కడికైనా సరే దూరంగా విహారం చేసొద్దాము, ఫోటోషూట్ చేసుకుందాము. ఇలాంటి విషయాలలో ఆ ఫోటోషూట్స్ పెళ్లికి ముందు తీసుకోవడం ద్వారా మిథున రాశి వారు కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. మీరు ఒకవేళ తీసుకునే సందర్భంలో వెనక ముందు నీళ్లు ఉన్నాయా లేదా, నీళ్ళ విషయంలో జాగ్రత్త పడండి. బావుల దగ్గర, సముద్రాల దగ్గర, నదుల దగ్గర, లేకపోతే కరెక్ట్గా ఎడ్జ్ పాయింట్స్లో నుంచొని, అంటే అనుభవంలో చూసినవి చెప్తున్నాము, ఆ ఎడ్జ్ పాయింట్స్లో నుంచొని ఫోటోషూట్స్ తీసుకోవడం ద్వారా ఆహ్లాదం ఆనందం తొలగిపోయి మరొక రకమైనటువంటి వైద్యాలయ దర్శనం కలుగుతుంది. లేనిపోని ప్రాణ సంకటంగా తయారయ్యే అవకాశం ఉంటుంది. ధనం అనవసరంగా ఖర్చు అవుతుంది. అట్లాగే మిథున రాశి వారికి వ్యాపారపరమైనటువంటి చిక్కులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ గనులు వ్యాపారం చేసేవాళ్ళు కానివ్వండి, బొగ్గు వ్యాపారం చేసే వాళ్ళతో కానివ్వండి, లేకపోతే గవర్నమెంట్ త్రూ ఏజెన్సీస్ ఎవరైతే ఉంటారో, అంటే గవర్నమెంట్తో లింక్ ఉన్నటువంటి ఏజెన్సీస్ ఎవరైతే ఉన్నారో వారు మిమ్మల్ని ప్రయత్నపూర్వకంగా మోసం చేసే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. గవర్నమెంట్ ఉద్యోగులతో మీరు కొంత జాగ్రత్త వహించాలి. కొంత అసౌకర్యం కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సరైనటువంటి సమయానికి ఈ మిథున రాశి వారికి భోజన సౌకర్యం లేక కొంత శారీరక అసౌకర్యంతో ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఆకస్మికంగా కొన్ని ఇబ్బందులు వ్యాపారంలో కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా కూడా మీకు కొంత నెర్వస్ ప్రాబ్లం అనేటటువంటిది కనిపిస్తోంది. శిరో సంబంధిత సమస్యలు, జీర్ణకోశ విషయాలు, అట్లాగే సరైనటువంటి తిండి సమయానికి తినకపోతే, ప్రణాళికాబద్ధంగా కనుక తినకపోతే దాని వలన కూడా మీరు జీర్ణకోశ బాధలు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, వాతానికి సంబంధించినటువంటి సమస్యలు ఇవన్నీ కూడా మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేసి మిథున రాశి వారికి లేనిపోని తలకాయ నొప్పులు తెచ్చేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వీరు విద్యార్థులు, మిథున రాశి విద్యార్థులు సరైనటువంటి సమయ ప్రణాళిక చేసుకోకపోతే, అట్లాగే మీరు చదివినవి ఎన్లాట్ చేసుకోవాలి. అంటే మర్చిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చదువుకున్నాము, మాకన్నీ గుర్తున్నాయి అనేటటువంటి ఆలోచన తీసివేసి ఈ మిథున రాశి వారు కాస్త చదివిన దాన్ని ఇంకొకసారి చదువుకుంటూ దాని యందు కాన్సన్ట్రేషన్ కనుక పెట్టుకొని ఎగ్జామ్స్ రాసేటప్పుడు మీరు హనుమాన్ చాలీసా చదువుకొని వెళ్ళినట్లయితే కనుక, లేదా ఆదిత్య హృదయాన్ని చదువుకున్నట్లయితే వ్యాపారస్తులకు కానివ్వండి, విద్యార్థులకు కానివ్వండి సరైనటువంటి ఆ సమయ ప్రణాళిక ద్వారా వారు సమయానికి హాల్ టికెట్స్ అందటం, గవర్నమెంట్ వ్యవస్థల ద్వారా మీకు ఇబ్బందులు రాకపోవడం, లేకపోతే వీరు అనుకోకుండానే వెహికల్స్ మీద వెళ్ళేటప్పుడు చలానాలు కట్టడం, వెహికల్స్ పరంగా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు వీరిని తలకాయ నొప్పులు తెచ్చి ఆర్థికంగా కష్ట నష్టాలు పెట్టేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అట్లాగే భార్యాభర్తల మధ్య కొంత పాతకాలంలో ఎవరైతే ఈ దంపతులు ఎవరైనా సరే స్త్రీ పురుషుల్లో వారికి ఉన్నటువంటి ప్రేమాయణాలు, లేకపోతే వారికి ఉన్నటువంటి కాలక్షేపాలకి సంబంధించినటువంటి ముచ్చట్లు, పూర్వంలో ఒకరికొకరు ఎవరైతే చర్చించుకుంటారో
అంటే వారికి సంబంధించినటువంటి విషయాలు, ఆ విషయాలు ఫ్రేమ్లోకి వచ్చి మార్చి 2 లోపల వీరి మధ్య కొంత అగాధం కనిపించేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మిథున రాశి వారు భార్యాభర్తలు కొన్ని విషయాలు అంతర్గతంగా నిగూఢంగా ఉంచుకొని అత్యుత్సాహాన్ని ప్రదర్శించకుండా ఉన్నట్లయితే కనుక ఆనందకరమైనటువంటి జీవితం కనిపిస్తోంది. ప్రశాంతంగా ఉండండి. భార్యాభర్తలు ప్రేమానురాగాలతో ఉండేటట్టుగా ప్రయత్నం చేయండి. ఏ గ్రహస్థితులైనా సరే మన యొక్క మనసు మీద మాత్రమే ప్రభావితం చూపిస్తాయి. అదే మనసు మన దైవానికి కనుక దగ్గరగా ఉన్నట్లయితే ఆ దైవం మనం ప్రతి క్షణం కూడా మనల్ని కాపాడుతుందని గుర్తుంచుకోవాలి. ఓం శ్రీమాత్రే నమః.